అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 2000 రూపాయలు వేయబోతుంది 20 విడత. మరి 20 విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు రావాలంటే అర్హులైనటువంటి ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు తెలిసినవే, మీరు ఆల్రెడీ చేసుకున్నటువంటివే. మరి ఇంకా ఎవరైనా చేసుకుని వారు ఉంటే వారితో పాటు చేసుకోండి. ఇక దాంతోపాటుగా మనకు మరొక అప్డేట్ను కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి, ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ నేరుగా తెలుసుకుందాం. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఇది భారీ అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. మరి 20 విడత కింద చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అద్భుతమైన పథకం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. మరి ఈ యొక్క పథకం ద్వారా విడతకు 2000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6000 రూపాయలనైతే అందిస్తూ ఉంటారు. మరి డబ్బు అనేది నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి 19 విడతల డబ్బులను జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం 20 విడత డబ్బుల కోసమైతే ఎదురు చూస్తున్న రైతులకు మరొక తాజా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి పీఎం కిసాన్ను ఈ నెల 20 నుంచి కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే రైతులు కొన్ని పనులు చేయాలి. అలాగే ఇప్పటికీ ఈ పనులు చేసుకున్న రైతులు కూడా మరొక అప్డేట్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, తప్పకుండా షేర్ చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ప్రకటన అయితే జారీ చేసి పీఎం కిసాన్ 20 విడత డబ్బులు పొందాలంటే రైతులు ఖచ్చితంగా ఈకేవైసీని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ ఆధారిత ఈకేవైసీ అందుబాటులో ఉంది. ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మనకు చేసుకోవాలనుకుంటున్న వారు సమీపంలోని సిఎస్సి లేదా మనకు మీ సేవ లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీని మీరు పూర్తి చేసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత మనకు ఇప్పటికే అర్హుల జాబితా కూడా సిద్ధంగా ఉంచింది కేంద్ర ప్రభుత్వం. మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మరి ఒకసారి మీరు పీఎం కిసాన్ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోండి. అలాగే ఈ మే నెల 31 వరకు కూడా స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టి రైతులకు ఈ పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగానే వారికి ఇక్కడ డబ్బులను విడుదల చేస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చాయన్నమాట. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1 కోటి మందికి పైగా రైతులు ఉన్నారు. ఈ 1 కోటి మంది రైతుల ఖాతాల్లోకి కూడా విడతకు 2000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6000 రూపాయలనైతే అందిస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి. ఇక ఈ స్పెషల్ డ్రైవ్ వల్ల ఏంటంటే మే 31 లోపు కూడా కొన్ని లక్షల మంది రైతులు అయితే ఈ యొక్క పథకానికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ అర్హత ఉండి రిజిస్టర్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని ఈ నెల 20 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ను తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ సాయం కోసం. మరి వారికి కేంద్ర ప్రభుత్వం ఈ అప్డేట్ను తీసుకొచ్చి దాని ప్రకారం మీకు డబ్బులు వేయడానికి సిద్ధమైపోయింది. మరి 20 విడతకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే విడుదల చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇక అధికారిక ప్రకటన కనుక వస్తే దాని ప్రకారం మీకు డబ్బుల విడుదల అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ పీఎం కిసాన్ 20 విడత కింద 2000 రూపాయలు అయితే వస్తాయి. ఇక గత ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ 19వ విడత సాయం కింద 22,000 కోట్ల రూపాయలను 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. మరి 2000 రూపాయలు ఆ విధంగా జమ అవ్వడం జరిగింది 19వ విడత. ఒకవేళ మీకు ఏదైనా కారణం చేత 19వ విడత డబ్బులు పడకుండా ఉన్నా కూడా 19వ విడత 2000 రూపాయలు అలాగే 20 విడత 2000 రూపాయలు రెండు కలిపి దాదాపు 4000 రూపాయలు మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అంటే మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలు ఇచ్చిందో ఈకేవైసీ చేసుకోమని చెప్పి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్పి అలాగే మనకు
ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోమని చెప్పి బ్యాంక్ అకౌంట్కు, అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి ఇవన్నీ కూడా ఏవైతే చెప్పిందో దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని మీరు రెడీగా ఉంటేనే మీకు యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా చేసుకున్నటువంటి రైతులు ఉంటే వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే దీంతోపాటు మరికొన్ని అప్డేట్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. తప్పకుండా మీకు అందరికీ కూడా ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక ప్రతి రైతు కూడా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, రైతు గుర్తింపు కార్డు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఏపీలో రైతులకు అలాగే తెలంగాణలో రైతులకు పీఎం కిసాన్ 20 విడత 2000 రూపాయలను అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. మరి ఇప్పటికే ఏపీలో ఉన్న రైతులకైతే ఒక పథకం కూడా ఇప్పటివరకు కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2 కలిపి 7000 రూపాయలు, అలాగే మనకు రైతు భరోసా, పీఎం కిసాన్ 2 కలిపి 7000 రూపాయలు రైతులకు జమ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. మరి సిద్ధంగా ఉండి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి. ఇప్పటికే లేట్ అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉండి ఇక డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. మరి ఏపీలో ఉన్న రైతులకు, తెలంగాణ రైతులకు దాదాపు 700 కోట్ల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే అందాయి. ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్స్, అందించేటువంటి సాయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా చేసుకొని మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క ఏఈఓ గారులు చేస్తున్నారు తెలంగాణలో ఉన్న రైతులకైతే. మరి ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రైతు సేవా కేంద్రాల్లో చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రతి రైతు కూడా వెంటనే కూడా అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే పీఎం కిసాన్ మరొక 15 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోపు ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు. కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. మరి రైతులు ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి. మరి దీంతో పాటుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ ద్వారా, మరి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ద్వారా కూడా సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి. మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక పథకం కూడా అమలు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో. మరి ఇప్పుడు తాజాగా ఈ పీఎం కిసాన్ 20 విడత 2000 రూపాయలతో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతోంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట. మరి తప్పకుండా మీరు ఇలా చేయాలి. ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి. దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభావ పొందాలన్నా, పీఎం కిసాన్ పొందాలన్నా, అలాగే రైతు భరోసా, పీఎం కిసాన్ పొందాలన్నా మీరు అర్హుల జాబితాలో ఉండాలి. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మీ యొక్క మండలం పేరు, పంచాయతీ పేరు, మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి మీ గ్రామంలో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుంది, మీరు పీఎం కిసాన్ లిస్టులో ఉన్నారా లేదా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం లేట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మీకు ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది. మరి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు. ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది. మరి రైతులకు మేలు చేయడానికి మరొక 15 రోజుల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి రైతులు అశ్రద్ధ చేయొద్దు, వెంటనే కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి. మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా మనకు విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈకేవైసీ ఇంపార్టెంటు, ఎన్పిసిఐ లింక్ ఇంపార్టెంటు, అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంటు. ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని
ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు. మరి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి అప్డేటు పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు వివరాలని కూడా తెలుసుకోవచ్చు. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి.